ఇది ఇంకొకటి. ఆ తర్వాత ఇక్కడ పక్కన ఉన్నది ఒక వార్త, చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి వార్త. ఇంతకుముందు వాళ్ళ తల్లిదండ్రులను కూడా చిన్నపిల్లలు ఏదో కారణాల చేత అనేక మంది పిల్లలు లేకపోవడం చేత, లేదంటే డాక్టర్లు మీకు ఇంకా పిల్లలు కారని చెప్పడం చేత తల్లడిల్లినటువంటి అనేక మంది దత్తత తీసుకోవడము, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, లేదంటే అనాథ శరణాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొని దత్తత తీసుకోవడము, ఇంకొకటో జరగడం అనేటువంటిది అనాథ నుంచి వస్తున్నటువంటి ఆచారం. గతంలో దత్తత తీసుకోవాలంటే అనాథ శరణాలయాలు లేవు, ప్రభుత్వ నిబంధనలు లేవు, కాబట్టి వాళ్ళు ఆ కుటుంబం ఈ కుటుంబం ఒప్పుకుంటే దత్తతకు సంబంధించినటువంటి హోమం తీసుకోవడమో, లేకపోతే ఏ దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలు వీళ్ళ పిల్లలుగా తీసుకొని భావించి పెంచుకునేటువంటి ప్రక్రియ సాగుతుండేది. గతంలో ఈ కుటుంబాలు బాంధవ్యాలు అనేకం ఉండేవి కాబట్టి సాదుకున్నటువంటి లేదా దత్తత తీసుకున్నటువంటి పిల్లల విషయంలో కూడా ఏదైనా తప్పు జరిగితే పెద్దలు లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళ బంధువులందరూ కూడా లేదు దత్తత తీసుకున్నందుకు బాగా చూసుకోవాలని ఆ భయమో ప్రేమనో ఏదో రకంగా వాళ్ళు తీసుకునేటువంటి వాళ్ళు. అయితే ఈ విషయంలో కూడా కొందరు తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారు? ఈ తీసుకున్నటువంటి పిల్లల విషయంలో ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతున్నది. ఇది పసిబిడ్డలను చట్టబద్ధంగా దత్తత తీసుకోలేదనేటువంటి కారణం చేత ఆ మధ్యన ఎవరో పిల్లల్ని అమ్ముతున్నారనేటువంటి కేసులు రావడంతో ఇక్కడ తీసుకొని వాళ్ళని పక్కన పెట్టి ఆ కేసుల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలల సంరక్షణ విభాగము అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 9 మంది తల్లిదండ్రులు పిల్లలను తమకు చట్టబద్ధంగా దత్తత ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. నిన్న సెక్రటేరియట్లో వీళ్ళందరూ పాపం కనబడ్డోళ్ళందరికీ పోయి, అయ్యా మా పిల్లల్ని ఇచ్చేసేయండి, మేము 3 ఏళ్ళ నుంచి పెంచుకుంటున్నాం, వాళ్ళు లేకపోతే మేము చచ్చిపోయేటట్టున్నాం. ఆఖరికి ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నటువంటి తల్లిదండ్రుల్లో ఈ బాధ భరించలేక గుండెపోటుతో ఆయన చనిపోయిండు. మానవత్వం కూడా ఉండాలి కదా, ఇంత కర్కశత్వం అవసరం లేదు కదా. కోర్టులు కూడా ఏండ్లకేండ్లు దీన్ని సాగదీయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకు తెలుసో తెలియకనో దత్తత తీసుకున్నారు. ఏది తల్లిదండ్రుల దగ్గర నుంచో లేకపోతే ఎవరో మధ్యవర్తుల దగ్గర నుంచో పలానా పిల్లల్ని సాకలేరు, పలానా వాళ్ళు అనాథలనేటువంటి అంశం పేరు మీద దీని సంబంధం లేకుండా దత్తత హోమం చేసుకొని అంటే ఈ ప్రభుత్వాలు ఎంత దారుణం అంటే దత్తత హోమం ద్వారా దత్తత తీసుకుంటే చెల్లదు, దానికి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉండాలి, వీళ్ళ శిశు సంక్షేమ శాఖ వాళ్ళ దగ్గర వాళ్ళది ఉండాలి అనేటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళను వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళను తీసుకుపోయి ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దగ్గర పిల్లల్ని అప్పచెప్పారు. 3-4 ఏళ్ళు వల్ల పెరిగిరు పిల్లలు. 3-4 ఏళ్ళు ఆ తల్లిదండ్రుల దగ్గర ఏవైతే దత్తత తీసుకున్నారో వాళ్ళ దగ్గర ఆ పిల్లలు పెరిగిరు, ఆ పిల్లలు ఉన్నారు. ఒకవేళ నిజంగా ఆ పిల్లలను ఆ తల్లిదండ్రులు సరిగ్గా చూడట్లేదు, పేదరికమో తాగుడో ఇంకేదో కావాల్సినటువంటి ఫిట్నెస్ ఉందా లేదా, ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పెంచగలుగుతారా లేదా అనేటువంటి ఆ అంశం ఉంటే ఎంక్వైరీ చేయండి. ఈరోజు మంచిగా ఉన్న వాళ్ళు రేపు మంచిగా ఉండకపోవచ్చు, ఇంకేదో జరగవచ్చు, ఈ రోజు ఉన్నటువంటి వ్యవహారాలని చూస్తుండవచ్చు. కానీ కర్కశత్వంతో కనీసం ఆ పిల్లలకు సంబంధం లేకుండా ఆ పిల్లల్ని కూడా చూడనిట్లేం. 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఒక తల్లి దగ్గర పెరిగి ఓ తండ్రి దగ్గర పెరిగి ఆ పిల్లలు వీళ్ళే తల్లిదండ్రులు అనుకున్న తర్వాత ఆ పిల్లల యొక్క మనస్థితి ఏంటి, వాళ్ళు మన తల్లిదండ్రులు కాదట, వాళ్ళు మనల్ని పెంచుకున్నారట అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి దయచేసి అర్థం చేసుకోవాలి కదా. తల్లిదండ్రులు లేక వాళ్ళు ఒక దగ్గర పెరగడము, పిల్లలు లేక వీళ్ళు ఒకరిని తీసుకొచ్చుకోవడము, ఆ బాధను దిగమింగుకుంటే వాళ్ళకు దూరం చేసి 9 మంది హైకోర్టును ఆశ్రయించారు. చట్టబద్ధంగా మరొకరి పిల్లల్ని దత్తత ఇవ్వాలని, అదే వీళ్ళు కన్నవారెవరో తెలియని పసికందులను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన మా నుంచి దూరం చేయడం న్యాయమేనా? ఇంతకాలం మా ఒడిలో పెరిగిన పిల్లలు ఇప్పుడు మరొకరిని అమ్మ నాన్న అని అనగలరా? చట్టాలు మనుషుల కోసమే కదా అంటూ 9 మంది తల్లిదండ్రులు నేను వాళ్ళని పిలుస్తున్నా. ఇవాళ రేపో ఆ తల్లిదండ్రులు పిలిచి కూడా ఒక వీడియో చేస్తా. వాళ్ళ వేదన వింటుంటే కన్నీళ్ళు రావడం ప్రతి ఒక్కరికి. వాళ్ళ వేదన వింటుంటే మానవత్వంతో ఆలోచించాలి. కోర్టులు కూడా మానవత్వంతో ఆలోచించాలి. లేదు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్లికేషన్ పెట్టుకున్నాక 3 ఏళ్ళు ఎదురు చూస్తాం. ఆల్రెడీ ఆ పిల్లల్ని తీసుకొచ్చుకొని 3 ఏళ్ల పాటు ఉండి, లేదంటే 3 ఏళ్ల పాటు ప్రతి నెలనో ప్రతి 6 నెలలకు ఒక్కసారి ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దగ్గరకు వచ్చి మీరు పిల్లల్ని బాగా చూసుకుంటున్నారనే సర్టిఫికేట్ తీసుకోండి.
ఒక 3 ఏళ్ల పాటు ఆ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు, చదివిపిస్తున్నారు, మీరు కాయకష్టం చేసుకుంటున్నారు, ఆ పిల్లల్ని సాదుతున్నారని ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు వచ్చి సంతకం పెట్టి మీరు సెల్ఫ్ అసిస్టెంట్ ఒక సిగ్నేచర్ పెట్టడని ఒక వచ్చి తీసుకెళ్ళండి. కానీ 3 ఏళ్ల నుంచి తల్లిదండ్రులు ఎవరో తెలియనటువంటి వాళ్ళు దత్తత తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర పెరుగుతుంటే ఆ తల్లిదండ్రుల నుంచి దగ్గర నుంచి దూరం చేసి వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి అమ్మ కావాలి నాన్న కావాలని ఏడుస్తున్నారు. ఆ పిల్లలకి ఏం తెలియదు, ఏం జరిగిందో కూడా తెలియదు, పుట్టినటువంటి తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు. వాళ్ళకి ఎవరో తెలియక వాళ్ళు దత్తత తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఆ సంతానం లేనటువంటి పిల్లలకు పేర్లు కూడా వాళ్ళే పెట్టుకున్నారు. ఎవరైతే దత్తత తెచ్చుకున్నారో వాళ్ళే ఆ పేర్లు పెట్టుకున్నారు. ఆ పేర్లతోటే వాళ్ళ ప్రకటన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. కన్నీటి పర్యంతం కావాల్సినటువంటిది హృదయం లేనటువంటి ఇవన్నీ కూడా చట్టాలకు హృదయం లేకపోవచ్చు, కానీ ఇక్కడ మానవత్వం ఉంది కదా, చట్టాలను అమలు చేసేటువంటి వాళ్ళ మనుషులే కదా, చట్టాలను వాళ్ళేమీ తప్పులు చేయలేదు కదా. ఏ ఒక్కరైనా సరే దత్తత తెచ్చుకున్న తర్వాత మీరు ఆ పిల్లల పట్ల అమానుషంగా ఉన్నారనేటువంటిది ఒకసారి రుజువు చేయండి, అట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకుపోండి. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళని తీసుకొచ్చుకొని చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నటువంటి వాళ్ళు. ఎవరైనా వాళ్ళు పెంచుకోవట్లేదనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి చూడాలి కదా. ఆ పిల్లలకు జ్వరం వచ్చిందా, మంచిదా చెడా, ఆ పిల్లలకు జ్వరం వస్తుంటే అమ్మా నాన్న ఏడుస్తుంటే కూడా చూడలేనటువంటి పరిస్థితి. ఇంత దారుణమా? కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ పెంచుకున్నటువంటి వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు మాట్లాడితే ఏం చేయాలో ఏడుస్తున్నారు. సెక్రటేరియట్లో కనబడ్డటువంటి అధికారి దగ్గర పోయి కాళ్ళు పట్టుకుంటున్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థమైతే లేదు. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇన్నిసార్లు వార్తలు వస్తుంటే కూడా స్పందించకపోతే ఎట్లా? కోర్టులు కూడా తక్షణం స్పందించాలి. వాళ్ళకు ప్రత్యేకంగా చెప్పండి, అవసరమైతే 6 నెలలకో 7 ఏడాదికో ఒక 3 ఏళ్ల పాటు, ఎందుకంటే అంతకంటే ఎక్కువ చూడలేరు, ఒక 3 ఏళ్ల పాటు ఖచ్చితంగా ఆ పిల్లలు మీ దగ్గర ఉన్నారని మీరే సెల్ఫ్ అసిస్టెంట్ ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి ఒకటి ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దగ్గర మీరు ప్రొడ్యూస్ చేయాలి. 3 ఏళ్ల దాకా మీ దగ్గర ఉన్నట్టుగా రుజువులు చూపించాలనేటువంటి విషయం చెప్తే వాళ్ళే చెప్తారు కదా. హాయిగా తల్లిదండ్రుల దగ్గర పెరుగుతున్నటువంటి ఆ పిల్లలని దూరం చేయడం ద్వారా మీరు ఏం చేస్తున్నారనేటువంటి విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. వినాలంటే కూడా బాధ కలిగింది, ఆ తల్లిదండ్రుల యొక్క గోడు వినాలంటే కూడా బాధ కలిగింది. దయచేసి ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు కూడా అవునండి ఒక రిపోర్ట్ ఇవ్వండి, మళ్ళీ మేము వీళ్ళని ఆల్రెడీ 3 ఏళ్ళు పెంచుకున్న తర్వాత ఇంకో 3 ఏళ్ళు ఆగి తర్వాత ఇంకో పిల్లల్ని ఇస్తే వాళ్ళ వయసు ఏంటి, వీళ్ళ వయసు ఏంటి, ఎవరున్నారు ఏంటి, సాదుకుంటున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా.